ఇక ఏపీలో 3 జిల్లాలకు ఎస్పీలను నియమించాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు ఎస్పీగా మల్లికా ఖర్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలినిని నియమించాలని సీఈసీ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలపై వేటు పడింది. ఈ 3 జిల్లాల ఎస్పీ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దీనిపై అర్హుల జాబితా పంపాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాసింది. నేపథ్యంలోనే ఎస్పీలను నియమించడం జరిగినట్టు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారులు లేరంటూ సీఎస్ జవహర్ రెడ్డి 3 పోస్టులకు కేవలం 5 పేర్లు పంపారు. దీనిపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోసారి సీఎస్ కు లేఖ రాసింది. ఒక్క పోస్టుకు 3 పేర్లు చొప్పున 9 మంది పేర్లు పంపాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ తాజా ఆదేశాల నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి ఒక్కో ఎస్పీ పోస్టుకు 3 అధికారుల పేర్లను పంపించారు. ఈ సాయంత్రంలోగా 3 జిల్లాలకు ఎస్పీల నియామకాన్ని ఈసీ పూర్తి చేయనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, గుంటూరు ఎస్పీగా మల్లికా గారిని నియమించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మరి ఇటీవల జరిగినటువంటి అల్లర్ల తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ బిందు మాధవ్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు అనంతపురం ఎస్పీని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక కొత్త ఎస్పీని నియమించాలంటూ కూడా ఎన్నికల సిఎస్ జవహర్ రెడ్డికి ఒక్కొక్క పేరుగా జిల్లాకు సంబంధించి కూడా మరి 5 పేర్లు పంపించాలన్నప్పటికీ ఆయన పంపించినటువంటి పేర్ల విషయంలో కూడా ఇప్పటికే మరి పల్నాడు జిల్లా ఎస్పీగా కూడా మల్లికా ఖర్గ్ నియమించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అదేవిధంగా అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ఆర్డర్స్ రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనూ సీఎస్ పట్ల కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే మరి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు పూర్తి స్థాయిలో పాటించట్లేదు అంటూ కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే మరి కొంతమంది ఎస్పీలు ముందస్తుగా టీడీపీ కొంతమంది ఆరోపించినటువంటి నేపథ్యంలో ఎన్నికల ముందు కూడా సంబంధించినటువంటి డీజీపీ వ్యవహారంలో కానీ అటు ఎస్పీల వ్యవహారంలో కూడా మరి కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలు మరి త్వరితగతినే పూర్తి చేయడం పట్ల అదేవిధంగా వారు ఇచ్చినటువంటి సూచనలు ఖచ్చితంగా ఫాలో అవట్లేదంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన ఒక నివేదిక పంపించాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం కోరినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా ఈ రోజు నైట్ లోపల కూడా కొంత పూర్తి స్థాయిలో బాధ్యతలు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీకి అధికారికంగా ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ నియమించినట్టుగా తెలుస్తోంది. మరి తిరుపతి నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి రెడీగా ఉన్నారు. సుధీర్ రెడ్డి, ఏదైతే పోలింగ్ అనంతరము ఇక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం మరింత తీవ్ర స్థాయి చేరుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాలు ఇటు పల్నాడు కావచ్చు, అనంతపురం కావచ్చు, చిత్తూరు జిల్లా ఈ 3 ప్రాంతాల మీద ఇది ఇప్పటికే ప్రత్యేక దృష్టి సాధించారు. ఎందుకంటే ఇక్కడ మరణకాండం జరిగినటువంటి సన్నివేశాలు ఎలా ఉన్నాయి. ఇక చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని పైన వైకాపా సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఒకసారిగా దాడి చేసి అత్యాచారం పాల్పడ్డారు.
ఏదైతే ఈవీఎం మిషన్లు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఈ యొక్క ప్రదేశంలో మహిళా యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటి ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క సీసీ ఫుటేజ్ చూసినటువంటి ఇటు ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈసీ అంతా చూసిన తర్వాత ప్రస్తుతం ఈసీ దాని మీద ఒక సిట్టు కూడా వేయడం జరిగింది. సిట్ అధికారులు ఇప్పటికే దీని మీద విచారణ కొనసాగిస్తున్నారు. అయితే 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలను బదిలీ చేయాలన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ బదిలీ చేసేటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హర్షవర్ధన్ ఎస్పీని ఇక్కడికి చిత్తూరు జిల్లా వేయడం జరిగింది. తిరుపతి జిల్లాకి ప్రస్తుతం తిరుపతి జిల్లాకి హర్షవర్ధన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదట ఈసీ ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈ 3 జిల్లాలకు సంబంధించి ముగ్గురు పేర్లు ఐపీఎస్ అధికారుల పేర్లు ఇవ్వాలని ఏపీ సంబంధించినటువంటి సిఎస్ ఇవ్వడం జరిగింది. అయితే ఐపీఎస్ అధికారులు ప్రస్తుతానికి 9 మంది పేర్లు లేవని కేవలం 5 మంది ఉన్నారని ఇవ్వడంతో ఈసీ నిరాకరించారు. వెంటనే ఖచ్చితంగా 9 మంది పేర్లు ఇవ్వాలని కోరడంతో ప్రస్తుతానికి ఇచ్చారు. ఇందులో తీసుకున్నట్టయితే ఇటు చిత్తూరు జిల్లాకు తీసుకున్నట్టు, తిరుపతి జిల్లాకు తీసుకున్నట్టయితే హర్షవర్ధన్ ఇవ్వడం, అలాగే పల్నాడుకి మల్లికా ఖార్గే, అనంతపురం తీసుకున్నట్టయితే గౌతమి చాలి ముగ్గురు ఎస్పీలని ప్రస్తుతానికి నియమించినటువంటి ఈసీని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక రానున్నటువంటి 4వ తేదీ పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు తీసుకున్నట్టయితే సాయుధ బలగాలు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే ఎన్నికల కౌంటింగ్ 4వ తేదీ అయినప్పటికీ దాదాపు 13, 14వ తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రత్యేక బలగాలంతా కూడా ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఉంటారు. ఎందుకంటే ఏదైతే రిజల్ట్ ఇచ్చిన తర్వాత గెలిచినటువంటి క్యాండిడేట్లు ఉంటారో ప్రత్యర్థుల పైన దాడి చేసేటువంటి పరిస్థితి ఉందని ముందస్తు దృష్టిలో పెట్టుకున్నటువంటి ఈసీ దీన్ని సాయుధ బలగాలను మరి దింపి దాదాపు 14వ తేదీ వరకు పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఏపీ కౌంటింగ్ చేయాలనే నిర్ణయంలో భాగంగా ఈ యొక్క భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఏదైతే నిర్లక్ష్యం వహించారనేటువంటి ఇంత పెద్ద ఘర్షణ వాతావరణాలు, మానకాండాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎస్పీలు దాదాపు కొంచెం నిర్లక్ష్యం వహించారనేటువంటి నేపథ్యంలోనే వీళ్ళని బదిలీ చేశారు. ఆ బదిలీ చేసిన దాంట్లో తిరుపతి జిల్లాకి హర్షవర్ధన్ నియమించారు. అమూల్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్ రెడ్డి. రైట్, ఇక అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించాలని సీసీ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, అమూల్య, అనంతపురం జిల్లాలో ఏదైతే ఎన్నికలు ప్రారంభం అన్నది ప్రక్రియ జరిగిందో అప్పటి నుంచి అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న అల్బురాజన్ ఎస్పీని కూడా ఈసీ వచ్చేసి అతన్ని పంపించేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఎన్నికల్లో విధులు అతనికి అప్పగించకూడదు, అతను అధికార పార్టీకి సపోర్ట్ గా పనిచేస్తున్నాడు అన్నట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. గతంలో కూడా అతను ఏదైతే పులివెందుల మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వచ్చేసి రాజారెడ్డి హత్య జరిగిందో ఆ క్రమంలో కూడా అతను కడప ఎస్పీగా పనిచేస్తున్నారు. అతని వల్లనే కేసు అనేది తప్పుదారి పట్టిందనేది ఆరోపణ వచ్చింది. అదే విషయంలోనే జిల్లాలో అధికార పార్టీకి అదే విధంగా దొంగ ఓట్లు ఏదైతే వైసీపీ చేస్తోందో అన్నట్టు గురవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా ఆరోపణలు చేశారు. ఆ క్రమంలో జిల్లా కలెక్టర్ ని కూడా గౌతమిని కూడా బదిలీ చేయడం జరిగింది. అదే విధంగా వచ్చేసి అతని స్థానంలో అమిత్ వర్ధన్ వచ్చిన కేవలం 40 రోజుల్లోనే ఆయన పైన కూడా ఏదైతే శాంతి భద్రతలు అనేది కాపాడలేకపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లు అనేసి ఆయన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈసీ ఆదేశాలతో ప్రభుత్వ జవహర్ రెడ్డి వచ్చేసి ఈ రోజు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గౌతమి శాలిని జిల్లా ఎస్పీగా నియమించడం జరిగింది. మరి పరిస్థితులు ఈమె వచ్చిన తర్వాత చక్కబడతాయా, ఈమె అధికార పార్టీకో లేకపోతే ఇంకో పార్టీకి సపోర్ట్ గా పనిచేస్తుందా, లేదంటే ఈసీ ఏదైతే కండిషన్స్ పెట్టిందో దానికి అనుగుణంగా నిష్పక్షపాతంగా పనిచేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.